ఇండస్ట్రీ లేటెస్ట్ స్కిల్స్ తో బెస్ట్ కెరియర్ మీ సొంతం 100% ప్రాక్టికల్ లెర్నింగ్ అండ్ టాప్ ప్లేస్మెంట్స్ కోసం ఇప్పుడే జాయిన్ అవ్వండి రాయ్ యూనివర్సిటీ. సర్వనాశనం అయిపోతుంది. యుద్ధం చేయడానికి అక్కడ మిగిలింది ఏం లేదు. ఇంకా ఇరాన్ ఏమైనా కావాలని కోరుకుంటే, యుద్ధం కంటిన్యూ అవ్వాలనుకుంటే ఇంకా సర్వనాశనం ఒకటే మిగిలింది అనేది. సో నాట్ ఓన్లీ చైనాతో ఉన్నటువంటి ట్రేడో లేకపోతే వాళ్ళతో డీల్స్ అవి మాట్లాడుకోవడమే కాదు, ఇరాన్ గురించి కూడా మాట్లాడుకోబోతున్నాడు అని. బట్ చైనా దీంట్లో ఇంటర్వ్యూన్ అవుతుందా? ఎందుకంటే చైనా ఇరాన్కి హెల్ప్ చేస్తుంది, లేకుంటే ఇరాన్ నుంచి చైనాకి ఫ్యూయల్ వెళ్ళిపోతుంది, క్రూడ్ ఆయిల్ వెళ్ళిపోతుంది అనుకున్నప్పుడు ఇంటర్వ్యూన్ అవుతుందా, మాట్లాడుతుందా, చర్చలు ఏమైనా జరుగుతాయా? చైనాకి దీంట్లో కొన్ని లిమిటేషన్స్ ఉంది. ఒకటి మనకందరూ తెలిసిన స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ ఏ రోజు క్లోజ్ చేశారు, ఆ రోజు నుంచి చైనాకు ఒక బ్యారెల్ ఆయిల్ కూడా రావట్లేదు. చైనా 90% ఇంకా ముందు మాట్లాడాను, 90% ఆయిల్, ఇరానియన్ ఆయిల్ చైనా కన్జ్యూమ్ చేస్తుంది. ఈ బ్యాన్ వచ్చినప్పుడు, ఈ బ్యాన్ ఎప్పుడు ఆల్మోస్ట్ 48 సంవత్సరాల ముందు వచ్చిన బ్యాన్ అది. అప్పటి నుంచి చైనా మీద ఆంక్షలు ఉన్నాయి, శాంక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు తీసుకెళ్ళకపోతున్నారు. సో చైనా ఏం చేస్తున్నారు, ఓకే మేము కొనలేం కదా ఆయిల్ అని చైనీస్ కంపెనీస్ని పెట్టారు ఫ్రంట్గా. ఆ కంపెనీస్కి ఒక యూరోపియన్ కనెక్షన్ పెట్టేశారు ఎక్కడో. సో ఒక యూరోపియన్ షిప్ వచ్చి తీసుకెళ్ళిపోతున్నారు ఆయిల్. కానీ అక్కడి నుంచి కొంచెం దూరం పోయినాక తిప్పి చైనా వైపు వెళ్ళిపోతుంది. అక్కడ ఏదో ప్రైవేట్ రిఫైనరీ ఉంటుంది, మన జామ్నగర్లో రిలయన్స్ ఉన్నట్ల. వాళ్ళు దాన్ని రిఫైన్ చేస్తారు. రిఫైన్ చేసుకుని ఎవరికి అమ్ముకుంటారో తెలియదు. ఇదొక పెద్ద గేమ్. ఇది మనం కూడా ఆడాము ఈ గేమ్. రష్యా నుంచి ఆయిల్ కొనుక్కొని జామ్నగర్లో రిలయన్స్ వాళ్ళు దాన్ని రిఫైన్ చేసి యూక్రెయిన్ కూడా అమ్మాము మనం. యూరోప్కి అమ్మే అది సపరేట్, యూఎస్కి అమ్మాము మనం. తర్వాత వాళ్ళు తెస్తుంది ఇది రష్యన్ ఆయిల్, మనమే శాంక్షన్స్ పెట్టాం కదా, మనకే అమ్మారు తీసుకొచ్చి ఇండియా అని చెప్పేసి. ఇదే గేమ్ చైనా ఆడుతున్నారు, సేమ్ గేమ్. సో చైనా ఇరాన్ ఇన్ఫ్లుయెన్స్ చేయడం అంటే ఎస్ చేయొచ్చు కావాలంటే, కానీ ఇప్పుడు ఇరాన్ ఎట్లా స్టేట్లో ఉన్నారంటే లాస్ట్ స్టేజ్కి వచ్చేసారు. వాళ్ళు ఎవరు చెప్పినా వాళ్ళు వినరు. ఎందుకంటే వాళ్ళ వైపులో వీక్నెస్ చూపిస్తే వాళ్ళ ఐఆర్జీసీ వాళ్ళని తీసేస్తారు గేమ్ నుంచి. వాళ్ళ ప్రెసిడెంట్ ఉండొచ్చు, స్పీకర్ ఉండొచ్చు, వాళ్ళ ఫారెన్ మినిస్టర్ ఎవరైనా ఉండొచ్చు. ఇఫ్ ద షో ఏ మూమెంట్ ఆఫ్ వీక్నెస్ అండ్ ఓకే యూఎస్ చెప్పారు కదా యురేనియం కావాలంటే సరే మీరు తీసుకెళ్ళండి అంటే నెక్స్ట్ డే ఆ మనిషి అక్కడ ఉంటాడు. సో చైనా వైపు నుంచి ఉన్న ఒక పెద్ద ప్రాబ్లమ్ ఇది. చైనా ఇరాన్కి చాలా ఆయుధాలు ఇచ్చేసి ఫస్ట్ స్టేజ్లో, ఇప్పుడు కాదు ఒక 5 సంవత్సరాల ముందు వాళ్ళు మొత్తం డ్రోన్సే సప్లై చేసేటోళ్ళు. దాని తర్వాత ఇరాన్ ఆ టెక్నాలజీ నేర్చుకున్నారు ఎట్లా తయారు చేయాలని చెప్పి. దాని తర్వాత చైనా వాళ్ళకి కాంపోనెంట్స్ పంపించడం మొదలుపెట్టారు. పెద్ద బిజినెస్ అది. ఎందుకంటే మీరు 90% ఆయిల్ తీసుకెళ్తున్నప్పుడు అండ్ ఇరాన్ శాంక్షన్స్లో ఉన్నప్పుడు మీరు డాలర్ ట్రేడ్ చేయలేరు. మీకు గుర్తుంటుంది, ఇప్పుడు రష్యా యుక్రెయిన్ వార్ మొదలైనప్పుడు రష్యాది $260 బిలియన్ యూరోపియన్ బ్యాంక్స్లో ఉన్నాయి. అంటే వాళ్ళు పేమెంట్కి, వాళ్ళకి రష్యన్ కంపెనీస్కి మీరు కొనేటప్పుడు మీకు పేమెంట్ వచ్చినప్పుడు మళ్ళీ మీరు పేమెంట్ చేస్తారు. ఇది దానికోసం వాళ్ళు అక్కడున్న బ్యాంకులో మెయింటైన్ చేసుకున్నారు. రాత్రికి రాత్రి మొత్తం ఫ్రీజ్ చేసి పడేశారు యూరోపియన్ కంట్రీస్. ఏం చేస్తారు, 260 బిలియన్ లాకప్ అయిపోయింది. ఇప్పుడు దాని నుంచి 30 బిలియన్ 40 బిలియన్ తీసి యుక్రెయిన్కి ఇచ్చారు. ఇది చైనా భయపడుతున్నారు. చైనా అంటున్నారు వీ విల్ నాట్ ట్రేడ్ ఇన్ డాలర్స్. ఎందుకంటే మేము డాలర్ పెడితే ఇరాన్కి పేమెంట్ చేయాలంటే మేము ఏదో యూరోపియన్ బ్యాంక్లో పెట్టాల్సి వస్తుంది. వీళ్ళు యూరోప్ దాన్ని తీసేశారు, స్విఫ్ట్ నుంచి తీసేశారు. లెస్ లైక్ రష్యా ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ సిస్టమ్. మన దగ్గర ఎన్ఈఎఫ్టీ లాగా ఒక ఇంటర్నేషనల్ లెవెల్ స్విఫ్ట్ అని ఉంటుంది, మనీ ట్రాన్సాక్షన్. అది హ్యూజ్ అమౌంట్స్, 1 బిలియన్ 2 బిలియన్ అట్లా ట్రాన్స్ఫర్ చేస్తారు. ఈ పరిస్థితుల్లో స్విఫ్ట్ లేదు. మీరు పెట్టుబడి మీరు డాలర్లో మీరు ట్రేడ్ చేస్తే అమెరికా ఫ్రీజ్ చేసేస్తారు ఏదో ఒక రోజు, లేకుంటే యూరోప్ ఫ్రీజ్ చేసేస్తారు. సో వీళ్ళు యువాన్లో ట్రేడ్ చేయడం మొదలుపెట్టారు. సో ఇరాన్ గెట్స్ పేడ్ ఇన్ వాళ్ళు యువాన్ పే చేస్తారు. వీళ్ళు వాళ్ళకి మళ్ళీ అదే డబ్బులు రిటర్న్ చేసి ఆయుధాలు కొనుక్కుంటారు. సో ఇరాన్కి మేజర్ సప్లై ఆఫ్ ఈ డ్రోన్స్ కానీ మిసైల్స్ కానీ దాని పార్ట్స్, ఎస్పెషల్లీ స్టీల్ అండ్ అల్యూమినియం వచ్చిందంతా చైనా నుంచి. ఇప్పుడు మీరు చైనాని ఆపమంటే చైనా అంటారు ఓకే మేము ఆపేస్తాం, ఏం పోయింది మాకు, ఇప్పుడు మా దగ్గర ఏం వెళ్ళట్లేదు అంటారు. కానీ మొన్న కూడా ఒక మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్ వచ్చి ల్యాండ్ అయింది అంటున్నారు. అక్కడ దాంట్లో ఉంది, ఇదే కాంపోనెంట్స్ తీసుకొచ్చారని చెప్పి ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ కన్ఫర్మ్ చేశారు. మనం చైనా ఎస్ వీ నో చైనా ఇస్ గివింగ్ ఇట్. ఒక మినిమం ప్రెషర్ పెడితే కూడా చైనా కొంచెం 10% ఆపుతారు. కానీ వాళ్ళు మేజర్గా వాళ్ళ సెల్ఫిష్ ఇంట్రెస్ట్ ఉంది దీంట్లో. మాకు దాని నుంచి ఆయిల్ కావాలి, ఆయిల్ కోసం ఇరాన్ మా దగ్గర ఆయుధాలు అడిగితే ఆయుధాలు కూడా ఇచ్చేస్తాం, మాకు ప్రాబ్లం లేదు, బట్ వీ నీడ్ ఆయిల్. ఎందుకంటే మా దగ్గర వెనిజువేలన్ ఆయిల్ ఆగిపోయింది, మా దగ్గర ఉన్నది ఎప్పుడు రష్యన్ ఆయిల్ ఒకటే. మా కన్జంప్షన్ చాలా హ్యూజ్, భారతదేశం లాగానే మనకు హ్యూజ్ కన్జంప్షన్ ఉంది, మాకు ఆయిల్ కావాలి. అది ఇరాన్ ఇస్తారు, మాకు 100% కన్ఫర్మేషన్. ఇంకొక మెయిన్ టాపిక్ ఒకటి ఉంది, దట్ ఈస్ తైవాన్. ఎగ్జాక్ట్లీ. సో చైనా ఆక్యుపైడ్ తైవానో లేకుంటే తైవాన్తో ఉన్నటువంటి యుద్ధాలు మీద అమెరికా ఏం చెప్పబోతోంది అనేది. తైవాన్ ఇప్పుడు కూడా ఒక డిస్ప్యూటెడ్ టెరిటరీగానే ఉంది. ఈవెన్ ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేయాలంటే వాళ్ళ ఫ్లాగ్లో పార్టిసిపేట్ చేయలేరు. దే పార్టిసిపేట్ అండర్ ద ఫ్లాగ్ ఆఫ్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా. అదొక
సపరేట్ టెరిటరీ, సెల్ఫ్ అడ్మినిస్ట్రేట్ టెరిటరీ కూడా. కానీ ఎప్పుడు చైనా రెగ్యులర్లీ వాళ్ళని ఏదో ఒక వేళ హెరాస్ చేస్తూనే ఉంటారు. వాళ్ళ మీద నుంచి ఫ్లై పాస్ చేస్తారు, ఒక నేవల్ బ్లాకేడ్ పెడతారు, తర్వాత యూఎస్ ఇంటర్ఫియర్ అవుతారు, మళ్ళీ నేవల్ బ్లాకేడ్ తీసేస్తారు. రెగ్యులర్గా ఒక గేమ్ నడుస్తూనే ఉంటుంది. తైవాన్ మనకు అందరు తెలిసింది హై టెక్నాలజీలో దే ఆర్ రియలీ అహెడ్. చైనా కన్నా ముందు ఉన్నారు వాళ్ళు. ఎస్పెషలీ వాళ్ళ దగ్గర ఉన్న చిప్స్ ఇండస్ట్రీ కానివ్వండి, వాళ్ళ దగ్గర ఉన్న మెషిన్ టూల్ ఇండస్ట్రీ కానివ్వండి, అట్లాంటి చాలా మటుకు హై టెక్నాలజీ ఇండస్ట్రీలో తైవాన్ ఇస్ రియలీ అహెడ్. యూఎస్ కూడా అది చాలా ఇష్టం, ఎందుకంటే వాళ్ళ వైపు నుంచి పెట్టుబడి ఇక్కడ రిటర్న్ వైపు వాళ్ళు కూడా చాలా మటుకు యూఎస్లో ఇన్వెస్ట్ చేస్తారని. కానీ చైనాకి ఎప్పుడు కూడా తైవాన్ ఈజ్ అన్ అన్ఫినిష్డ్ బిజినెస్. ఏదో ఒక రోజు మేము తైవాన్ని మేము ఆక్యుపై చేసుకుంటామని చెప్పి చైనా ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తున్నారు. అదే టైంలో యూఎస్ తైవాన్కి ఆయుధాలు అమ్ముతున్నారు. యూఎస్ ఏమన్నా మీ ప్రొటెక్షన్ మేము చూసుకుంటాం, మిమ్మల్ని మేము కాపాడుకుంటాం చైనా ఏమైనా చేస్తే. ఇప్పుడు ఈసారి మాట్లాడుతున్నప్పుడు డెఫినెట్గా తైవాన్ రావచ్చు, కానీ ఇట్ వోంట్ బి అ మేజర్ సబ్జెక్ట్, ఎందుకంటే దానికన్నా పెద్ద టెన్షన్ ఇక్కడ ఉంది, ఇరాన్ టెన్షన్ ఉంది. సో తైవాన్ ఎస్ ఒక డిప్లొమాటిక్ లెవెల్లో మాట్లాడుకుంటాను నా అంచనా. నాకు తెలియదు ప్రెసిడెంట్ ట్రంప్ ఎట్లాంటి మనిషి, ఏదైనా మాట్లాడచ్చు, రేపు సడన్గా ఏదైనా ట్వీట్ చేసేస్తాడు అక్కడ కూర్చొని. సో ఈ పరిస్థితుల్లో తైవాన్ వోంట్ బి ఎ మేజర్ ఇష్యూ. బట్ ఎస్, సెల్ఫ్ అడ్మినిస్ట్రేట్ ప్రాసెస్ నుంచి తైవాన్ని ఒక మీరు హెరాస్ చేయకూడదు, అట్ ద సేమ్ టైం మీ మీద కూడా మేము ఎక్కువ ప్రాబ్లం పెట్టాలి, అది ఉంటుంది. అండ్ ఈ ఆర్మ్స్ సెల్లింగ్ గురించి కూడా చాలా మటుకు చైనాకి అబ్జెక్షన్ ఉందన్నమాట. సో మీరు ఆయుధాలు అమ్మకూడదు అని చెప్పారు, ఎప్పటి నుంచే చెప్పారు వీళ్ళు. కానీ ఇప్పుడు జరుగుతున్న దాంట్లో హూ హ్యాస్ ద అప్పర్ హ్యాండ్ మీరు అడిగారు ఆ ప్రశ్న. ఈజ్ ఇట్ జీ జిన్పింగ్ ఆర్ ప్రెసిడెంట్ ట్రంప్? డెఫినెట్లీ జీ జిన్పింగ్, దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే చైనా లాస్ట్ ఒక 10 సంవత్సరాల్లో బిఫోర్ కోవిడ్ అండ్ ఆఫ్టర్ కోవిడ్ వాళ్ళు చాలా మటుకు వాళ్ళ ఇండస్ట్రీస్ని వాళ్ళు ఇంకా ముందుకు తీసుకెళ్లారు. చాలా మటుకు దే బికమ్ వెరీ పవర్ఫుల్. యూరోప్ని డామినేట్ చేస్తున్నారు, యూరోపియన్. సో మచ్ సో దట్ యూరోప్లో వాళ్ళ ప్రోడక్ట్స్ మీద 100% పెడితే కూడా వాళ్ళు స్టిల్, మీరు చెప్పాను చూడండి కార్స్ గురించి, దే స్టిల్ వాళ్ళు మళ్ళీ అమ్ముకుంటున్నారు అక్కడ. యూరోప్లో డిమాండ్ ఉంది, యూఎస్లో డిమాండ్ ఉంది. ఇది ఒక క్వశ్చన్. నేను కూడా ఇక్కడ మాట్లాడాను, మొన్న మా ఫ్రెండ్తో మాట్లాడాను హూ డీల్స్ విత్ ఈ బీవైడీ గురించి, కార్ల గురించి డీల్ చేస్తుంటారు వాళ్ళు. ఆయన అంటున్నారు ఇక్కడ 30 లక్షలు 40 లక్షలు కోటి రూపాయలు అంటే బీవైడీకి తెచ్చి ఇచ్చేస్తున్నారంట మన దగ్గర హైదరాబాద్. అంత డిమాండ్ ఉంది. కార్ రాగానే 30 కార్లు వచ్చింది అనుకోండి, ఆ రోజు సాయంత్రం ఎవ్రీథింగ్ డిసపియర్స్. అంటే దెర్ ఇస్ అ మార్కెట్ ఫర్ ఇట్. అప్పుడు యూఎస్లో కూడా అదే. సో అక్కడ ఎందుకు అమ్ముతున్నారంటే ఒక ఇట్స్ నాట్ గ్రేట్ టెక్నాలజీ, ఒక జర్మన్ టెక్నాలజీ అని చెప్పలేం. ఫర్ ఎగ్జాంపుల్ BMW కానీ మర్సిడీస్ కానీ ఆ టెక్నాలజీ ఇస్ అ డిఫరెంట్ లెవెల్ అది. ఓకే, వీళ్ళది బేబీ ఇట్స్ అ డూ ఇట్ యువర్ సెల్ఫ్ కైండ్ ఆఫ్ థింగ్, బిల్డ్ యువర్ ఓన్ డ్రీమ్స్ కైండ్ ఆఫ్ థింగ్. అదే వాళ్ళ బ్రాండ్ నేమ్ కూడా. ఈ ఉన్నది వాళ్ళ చైనీస్ వాళ్ళు డెవలప్ చేసుకో, ఎస్పెషల్లీ వాళ్ళ బ్యాటరీ టెక్నాలజీ. నేను దీనికన్నా ముందు కూడా చెప్పాను చూడండి, బ్యాటరీ టెక్నాలజీ ఈజ్ గోయింగ్ టు బి ద క్రూషియల్ థింగ్. వాళ్ళు మొబైల్ ఫోన్ ఇండస్ట్రీ ఎట్లా డెవలప్ చేశారో అదే విధంగా వాళ్ళు కార్ ఇండస్ట్రీని డామినేట్ చేస్తున్నారు ఇప్పుడు. సో ఇప్పుడు జీ జిన్పింగ్ ఒక ఏంటంటే నేనే ఇప్పుడు ఆల్ పవర్ఫుల్, నేనే రాజా. ట్రంప్ ఇవాళ ఉంటాడు, రేపు వెళ్ళిపోతాడు. నా దగ్గర ఎట్లంటే ఐఎమ్ ప్రెసిడెంట్ ఫర్ లైఫ్. నేను ఏ రోజు రిజైన్ చేస్తాను అనుకున్నా, రిటైర్ అవుతాను, ఆ రోజు నేను రిటైర్ అవుతాను. జస్ట్ లైక్ నార్త్ కొరియాస్ కిమ్ జాంగ్ ఉన్ లాగా నేను కూడా అదే ఉంటాను అనమాట. కాకపోతే ట్రంప్ ముందే చెప్పేశాడు కదా, సూపర్ పవర్లో నేను నెంబర్ 1, చైనా నెంబర్ 2 అన్నప్పుడు ఈస్ హీ గోయింగ్ టు యాక్సెప్ట్ దాట్? నో, యాక్చువల్లీ స్కాట్ బెసెంట్ వాళ్ళ ట్రెజరీ సెక్రటరీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రెసిడెంట్ ట్రంప్ ఎప్పుడు యాక్సెప్ట్ చేయాలి? స్కాట్ బెసెంట్ అన్నారు చైనా ఇస్ ద బిగ్గెస్ట్ థ్రెట్ టు ద వరల్డ్స్ ఎకానమీ అన్నారు. యుఎస్ థ్రెట్ అని చెప్పట్లేదు, బిగ్గెస్ట్ థ్రెట్ టు ద వరల్డ్స్ ఎకానమీ. ఎందుకంటే వీళ్ళు ఎక్కడ వెళ్తే కానీ ఆ మార్కెట్ మొత్తం డిస్టర్బ్ చేసేస్తారు వాళ్ళు. మీరు చిన్న దేశాలు ఆలోచించండి, వియట్నాం కానీ, థాయిలాండ్ కానీ, కంబోడియా కానీ, ఇట్లాంటి దేశాలు కూడా వాళ్ళు పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు పెట్టుకున్నారు వాళ్ళు బ్యాన్ బీట్ చేయడానికి. రేపు యుఎస్ అంటారు చైనీస్ మేడ్ ఇన్ చైనా మీరు ఇక్కడ అమ్మలేరంటే మేడ్ ఇన్ వియట్నాం నుంచి వస్తుంది. కంపెనీ చైనాదే. మీరు చూసుంటారు ఇప్పుడు మొబైల్ ఫోన్స్ రావట్లేదు, కానీ దీనికన్నా ముందు చాలా మటుకు మొబైల్ ఫోన్స్ మేడ్ ఇన్ వియట్నాం, మేడ్ ఇన్ థాయిలాండ్ అని వస్తుంది. బికాస్ ఇదే చైనీస్ కంపెనీస్. బికాజ్ మనం ఒక క్లాంప్ డౌన్ చేసాం, మనం సోలార్ చేసాం చైనా మీద. వాళ్ళు ఇప్పుడు కంప్లైంట్ చేస్తున్నారు దాని గురించి, మనం సోలార్ ప్రొహిబిట్ చేస్తున్నాం వాళ్ళ దగ్గర నుంచి, మనం అలో చేయట్లేదు. అందుకని మన డొమెస్టిక్ ప్రొడక్షన్ పెరిగింది మన దగ్గర. సేమ్ యూఎస్ కంప్లైంట్ చేస్తున్నట్లు వాళ్ళు కూడా చేస్తున్నారు, మమ్మల్ని యాక్సెస్ ఇవ్వట్లేదు మీరు మార్కెట్కి అని చెప్పేసి. అట్ ద సేమ్ టైం మనం కూడా అర్థం చేసుకున్నాం చైనా ఇస్ అ హ్యూజ్ మార్కెట్. కానీ మనకు చైనా వైపు నుంచి మన ట్రేడ్ బ్యాలెన్స్ చూస్తే వాళ్ళకే సర్ప్లస్ ఉంది. మనం అచీవ్ చేయాలంటే మనం చాలా కష్టపడాలి ఆ లెవెల్కి రావాలంటే. బట్ స్కాట్ బెసెంట్ చెప్పింది కరెక్టే, చైనా ఈజ్ అ థ్రెట్ టు ద వరల్డ్స్ ఎకానమీ, దాంట్లో డౌట్ లేదు. అండ్ ఆఫ్ కోర్స్ ఇప్పుడు చాలా మటుకు యుఎస్ బ్యాన్ వచ్చిన తర్వాత చాలా మటుకు చైనీస్ ప్రొడక్ట్స్ ఇప్పుడు సౌత్ ఈస్ట్ ఏషియాకి వెళ్తుంది. వాళ్ళు అక్కడ అమ్ముతున్నారు.
బహుశా యూరోప్కి వెళ్ళి నాకు తెలిసిన మటుకు మాకు 2-3 ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు చెప్పారు కూడా ఈ మెషిన్ టూల్స్లో స్పెషల్లీ చైనా వాళ్ళు తైవాన్ని బీట్ చేయడానికి వాళ్ళు యూరోప్లో ఫ్యాక్టరీస్ పెట్టుకొని చైనా నుంచి ఆల్మోస్ట్ ఫినిష్ చేసి ఎస్కేడి అంటారు, కంప్లీట్లీ నాక్డౌన్ సికేడి ప్రోడక్ట్స్ పంపించి అక్కడ అసెంబుల్ చేసి యూరోప్ నుంచి యూఎస్కి అమ్ముతున్నారు వాళ్ళు. మేడ్ ఇన్ యూరోప్, మేడ్ ఇన్ జర్మనీ, మేడ్ ఇన్ ఫ్రాన్స్ లేబుల్ పెట్టేసి. దాన్ని కూడా అమెరికా చాలా మటుకు చెక్ చేస్తున్నారు. బట్ ఇట్స్ అ గేమ్, క్యాట్ అండ్ మౌస్ గేమ్ అంటారు చూడండి ఇంగ్లీష్లో. ఇది నడుస్తుంది. అండ్ అమెరికాకి ఏం ప్రూవ్ చేయాలంటే మేమే అందరికన్నా పవర్ఫుల్. కానీ అట్ ద సేమ్ టైం చైనా వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడుతున్నారు. ప్రెసిడెంట్ ట్రంప్ ఒక కొన్ని డీల్స్ తీసుకొని వస్తారు, కానీ చాలా మటుకు ఇదొక ఏం చెప్తారు, ఒక గుడ్ విల్ ఫీల్ గుడ్ విజిట్ ఇది. దీంట్లో పెద్ద అనౌన్స్మెంట్స్ ఏం రాదు, కానీ ఒక ఫీల్ గుడ్ విజిట్ ఉంటుంది. కొన్ని డీల్స్ చేస్తారు, కొన్ని చెప్పినట్టు బోయింగ్ కానీ మిగతా అది తీసుకొని ప్రెసిడెంట్ ట్రంప్ వచ్చి నేను కలిసేసాను, వీఆర్ ద మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ అని చెప్పి ఇంకో ట్వీట్ చేస్తారు ఆయన. ఆ తర్వాత ఇరాన్ మీద అటాక్ ఉంటుంది. అది చైనా నుంచి బయలుదేరేటప్పుడు జరుగుతుంది చూడండి. అది డెఫినెట్గా దట్ విల్ హ్యాపెన్, బికాస్ చైనాలో ఉన్నప్పుడు చేయకూడదు. అది చాలా మటుకు కేర్ఫుల్ ఉండాలి. అది చాలా పెద్ద డిప్లొమాటిక్ ఇన్సిడెంట్ అయిపోతుంది. ఏ రోజు చైనా నుంచి బయలుదేరుతారో ఆ రోజు అమెరికా చేస్తారో లేకుంటే ఇంకెవరైనా బాంబ్ చేస్తారో వీ డోంట్ నో. ఇట్ క్యాన్ బి యూఏఈ, ఇట్ క్యాన్ బి సౌదీ అరేబియా, ఇట్ క్యాన్ బి ఇజ్రాయెల్, ఎవరైనా చేయొచ్చు. సార్ థ్యాంక్ యూ సో Thank you మచ్. very much. థ్యాంక్ యూ. Subscribe iDreams. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.